హై వ్యూవర్స్, వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగింది 6వ తారీఖు, మీడియాలో హైలైట్ అయింది 8వ తారీఖు. ఈరోజు 10వ తారీఖు నాకు ఒక ఫోన్ వచ్చింది వైజాగ్ నుంచి. ఎన్ఆర్ఐ రోజా ఎలా చనిపోయిందో తెలుసా శివ గారు, మీరేంటి ఇవ్వలేదు వీడియో? నాకు అసలు ఐడియా లేదండి అన్న. దెన్ ఆమె చెప్పింది, రోజా ఒక డాక్టర్ అండి, అబ్రాడ్లో టెక్సాస్ అమెరికాలో తాను ఈ మెడికల్ స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్గా టీచ్ చేస్తూ ఉంటారు. ఆమె ఎవ్రీ ఇయర్ ఇండియా వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారట. వాళ్ళు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ పాష్ అండ్ ఫుల్ రిచ్. ఆమె అమెరికాలో సెటిల్ అయ్యి ఉన్నారు, సిటిజన్షిప్ కూడా ఉన్నట్టు. సో ఇక్కడికి వచ్చారండి ఎప్పట్లానే, బట్ చనిపోయి ఉన్నారండి అంటూ. చనిపోయినడం అంటే ఎలాగండి, ఏంటండి అన్న. అనుమానాస్పద మృతి అండి అన్నారు. మరి ఎక్కడ రాలేదు న్యూస్ అన్న. అదే కదా సార్ నేను అంటుంది, ఖచ్చితంగా మీరైతే ఇస్తారు బట్ ఇవ్వలేదు ఏంటని నేను షాక్ అయ్యాను అన్నారు. నా నెంబర్ని ఆమెకు తెలిసినటువంటి ఏటీవీలో ఉన్న వాళ్ళ దగ్గర అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. నా సబ్స్క్రైబర్ డైలీ చూస్తానన్నారు. సరే నేను క్రాస్ చెక్ చేసేస్తానండి అన్న. దెన్ మా జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, తనకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఏమైంది నేస్తాం, అసలు ఏంటి విషయం అని చెప్పేసి అన్న. అప్పుడు తను చెప్పారు, శివ గారు ఇది విషయం అని. ఫ్యూజ్ ఎగిరిపోయారు నాకైతే. ఆమె ఫిబ్రవరిలో వచ్చారు. ఈ ట్విస్ట్ ఏంటంటే పోలీసు ఎఫ్ఐఆర్ కాపీలు వెనకాల అటాక్ చేస్తాం, మధ్యలో ఆడకాడ చూడండి. ఫిబ్రవరి 14న వచ్చారని ఒక వార్త, 18న వచ్చారని ఒక వార్త, హోటల్లో రూమ్ తీసుకుంది డాక్టర్ పిల్లా శ్రీధర్ అని ఒక వార్త, ఈమె కూడా తీసుకుంది అదే ఎవరు హోటల్ అని ఇంకొక వార్త. వార్త అంటే ఇస్ నథింగ్ బట్ కన్ఫ్యూజన్తో ఉన్నట్టు స్టేట్మెంట్స్. కత్తి పద్మ అని చెప్పేసి మహిళా చేతన ఆడవారికి సంబంధించిన సంఘాలే ఉంటాయి కదా, దానికి సంబంధించిన పర్సన్ కత్తి పద్మ. ఆమె ఏమంటున్నారు, వాష్రూమ్లో నగ్నంగా చనిపోయింది ఈమె. ఒకవేళ ఉరేసుకుందామని అనుకున్నా నగ్నంగా ఎందుకు ఉరేసుకుంటుంది ఆమె? అండ్ వాష్రూమ్ అసలు ఉరేసుకునే స్పేస్ అసలు ఎక్కడ ఉంటుంది? అండ్ ఆమె వయసు 48 సంవత్సరాలు, అంత పెద్దవాడు ఎందుకు అలా చేసింది? ఆమె శ్రీధర్ ఇద్దరు రూమ్లో ఉండంగానే ఇది జరిగింది. అంటే శ్రీధర్ ఆమెను చంపేసి బయటకు వచ్చి లాక్ పడిందని చెప్పేసి హోటల్లో చెప్పి తీసుకెళ్ళాడ. ఒకవేళ శ్రీధరు ఆమె ఫ్రెండ్స్ అనుకుందాం, కంప్లైంట్ ఇవ్వాల్సిన పోలీసులకి ఎవరు? శ్రీధరు. బట్ మేఘాలయ హోటల్ వైజాగ్లో, అది ఫేమస్ హోటల్, అది కూడా డాల్ఫిన్స్, మేఘాలయ, మన మరికొన్ని ఉన్నాయి. సో ఈ మేఘాలయ హోటల్ వాళ్ళు మేనేజర్ ఎవరైతున్నారు యాంటోనీ డేవిడ్, ఆయన కంప్లైంట్ చేశాడు. ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అండ్ మేనేజర్ కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే రోజా ఫ్రెండ్ శ్రీధర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. క్రాస్ చెక్ చేస్తే 6వ తారీఖు చనిపోతే 8వ తారీఖు వరకు మీడియాకి తెలియని వాళ్ళ. ఇదేంటి అసలు? ఎంత హై ప్రొఫైల్ కేసు అని ఎలా? రూమ్ నెంబర్ 229 సెకండ్ ఫ్లోర్లో 29వ రూమ్ నెంబర్, అందులో ఏం జరిగింది? అది శ్రీధర్ రూమా అండ్ రోజా రూమా? లేదా ఇద్దరు కలగలిసి ఉన్నారా? ఒకళ్ళేనా? ఎవరిది అది? అసలు ఆ రూమ్లో ఏం జరిగింది? అసలు శ్రీధరు ఈ రోజు ఇద్దరికి ఎలా పరిచయం? ఇప్పుడు శ్రీధర్ని ఎక్యూజ్డ్గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఎందుకు ఇన్ని రోజులు మరి సైలెంట్గా ఉన్నారు ఏంటి అంటే నో ఆన్సర్. ఇప్పుడు ఈ కత్తి పద్మనామ ఏం చేస్తుంది? కత్తి పద్మన ఆమె పేరు ఏదో ఉండే, ఆమె ఏమంటుంది, ఆ 3 టౌన్ సిఐ ఎవరితో ముందు అతను సస్పెండ్ చేయండి, వేరే కేసు వేరే వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నారు. సరే లోకల్గా వాళ్ళు ఏమైనా అనొచ్చు, మనకు ఆ టాపిక్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఆమె అమెరికా సిటిజన్, ఇక్కడ వైజాగ్లో మేఘాలయ హోటల్లో అనుమానాస్పదంగా చనిపోయింది. అనుమానాస్పదంగా ఎలా చనిపోయింది ఏంటి అంటే ఘోరమైన దుస్తులో చనిపోయి పడింది. ఆత్మహత్య, హత్య, ఆత్మహత్య అంటే హ్యాంగింగా ఇంకేదన్నానా? లేదు, ఆ శ్రీధరే హిప్నాటిజం లాంటిది చేసి ఆమె చనిపోయేలా చేశాడా? శ్రీధర్ దగ్గర ఆమెకు సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా, వీడియోలు ఏమైనా ఉన్నాయా? శ్రీధర్కి అసలు ఆమెకు సంబంధం ఏంటి? ట్విస్ట్ చెప్పన, 8వ తారీఖు పోస్ట్ మార్టం చేసి ఆ రోజు బాడీ ఇచ్చారు. ఈలోపు అమెరికా నుంచి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఈ రోజు యొక్క హస్బెండ్ పేరు ఎవరికీ తెలియదు. వాళ్ళ హస్బెండ్ వచ్చాక పోస్ట్ మార్టం చేసి దహన సంస్కారాలు కూడా ఇక్కడ అయిపోయినాయి ఆల్రెడీ ఇండియాలోనే. నేను క్రాస్ చెక్ చేశాను, వాళ్ళు క్షత్రియులు అంటూ ఉన్నారు, రాజుకు చెందినటువంటి వాళ్ళు అన్నారు. వైజాగ్లో వాళ్ళు అన్నప్పుడు బాగానే ఫుల్ సౌండ్ అన్నమాట. సో హై ప్రొఫైల్ కేసు ఒప్పుకుంటారు, కానీ నిజాలు బయటికి తెలియాలి కదా. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి, మన ఏరియానా మనకు తెలియని ఏరియానా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, కనీసం మీరు నమ్మే విధంగా ఉన్నటువంటి ఒకరి దగ్గరికి చెప్పాలండి. అండ్ వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండండి.
అండ్ ఎవరితోనే సరే ఎంతవరకు కూడా అంతవరకే ఉన్నాడు. కాదు కూడదు అవతల ఇంకా నా సర్వస్వం నేను నచ్చింది చేస్తాం అద్దెని అనుకుంటే ఆ తర్వాత ఏం జరిగినా సరే ఇంకా మీదే బాధ్యత అన్నట్టు ఉండండి. బట్ ఈమెకు సంబంధించి జరిగింది చూస్తా పోతాడు. పోలీసులు ఎందుకు వాంటెడ్గా హైడ్ చేశారు, పోలీసులు ఇంకా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా కలెక్ట్ చేసుకోలేకపోయారు, ఒకవేళ ఉన్నా సరే ఎందుకు చెప్పలేదు, లేదంటే ఆడ ఉన్నటువంటి డాక్టర్లు అయినా బేసిక్ రిపోర్ట్ చెప్పగలుగుతారు, సూసైడా లేదంటే హత్య ఏంటి అన్నప్పుడు. అది చెప్పాక ఆ తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు ఎందుకైంది ఏంటి అని చెప్పేసి, అది కూడా బయటకు రావడం అట్లా. అండ్ ఆ ఏజ్లో కూడా డాక్టర్ వయసు శ్రీధర్ 52, ఈ మీద 48, ఫ్రెండ్షిప్పా లేకపోతే వాట్, బట్ ఎందుకు నేను చెప్పలేకపోతున్నా. బట్ చాలా దారుణం అండి ఇదైతే మాత్రం. అమెరికా నుంచి రావటం ఏంటి, ఇక్కడ అన్యాయంగా చనిపోవటం ఏంటి, చనిపోయిందా చనిపోయారా, వైజాగ్ పోలీసుల చేతిలో ఉంది, నిజాలేంటో బయటికి చెప్పాలి. అండ్ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్ట్ ఇస్తారు కదా, అదైనా ప్రాపర్గా బయట పెట్టండి.